ఒక దాడి, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. అసలు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఏం జరుగుతోంది? కెమెరాలకు చిక్కిన నిందితుడు పోలీసుల కంట పడ్డాడా లేక ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడా? అసలు సైఫ్ ఇంటినే టార్గెట్ చేయడానికి కారణమేంటి? బాంద్రాలోని సెలబ్రిటీల పరిస్థితి ఏంటి? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సంచలనం. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన చుట్టూ ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దాడికి సంబంధించిన కేసులో నిందితుడిగా అరెస్టు చేశారని శుక్రవారం ఉదయం నుంచి వార్తలు మారుమోగాయి. అంతేకాదు, సైఫ్ ఇంటికంటే ముందు నిందితుడు షారుఖ్ ఖాన్ ఇంటిని టార్గెట్ చేసినట్లు తెలిసింది. కానీ అక్కడ సెక్యూరిటీ టైట్ గా ఉండటంతో ప్లాన్ సైఫ్ ఇంటికి మార్చినట్లు వార్తలు గుప్పమన్నాయి. కానీ దీనిపై తాజాగా ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు. దీంతో సైఫ్ కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు బాంద్రాలోని సైఫ్ నివాసంలో దాడి ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నిందితుడి ఫోటోను రిలీజ్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అతడు చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. కానీ నిందితుడిని పట్టుకోవడంలో మాత్రం ఇంకా జాప్యం కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం నిందితుడు ముఖానికి ఎర్ర రంగు బట్టను కట్టుకుని ఒట్టి కాళ్లతో మెట్లెక్కి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. కానీ అదే కెమెరాలో కిందకొస్తున్న నిందితుడు షూతో ఎలా వెళ్లాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు, సైఫ్ ను 6 చోట్ల బలంగా పొడిచిన నిందితుడిగా ఎక్కడా రక్తపు మరకలు ఎందుకు అంటలేదు? 30 నుంచి 40 ఏళ్ల వయసున్న దుండగుడు 10-11 అంతస్తుల్లోకి ఎలా వెళ్లగలిగాడు? ఇంట్లోకి చేరాక ₹1 డిమాండ్ ఎలా చేశాడు? ఇక దాడి తర్వాత అంత పెద్ద సెలబ్రిటీ ఇంట్లో కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడమేంటి? ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇవే కాదు, ఇలా చాలా ప్రశ్నలే ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 1:37 ముసుగుతో లోపలికి వెళ్లిన దుండగుడు బయటకొచ్చే సమయంలో మాత్రం ఎందుకేమీ కప్పుకోలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు సవాల్గా మారాయి. సైఫ్ శరీరం నుంచి 2 మిల్లీమీటర్లు పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఐసీయూ నుంచి ప్రత్యేక రూమ్ కు తరలిస్తామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. Khan is doing excellent and we made him walk. He can walk well. There's no problem. There's no much pain or any other symptoms. So looking at his parameters, his wounds and all the other injuries, he is safe to be shifted out of the ICU to a special room. His movements are restricted for a week almost, for the most important reason that he had an injury in the spine and which has been repaired. The fluid which was coming out has been repaired, which has a potential chance for infection. స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడితో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అతడిపై ఓ దుండగుడు కత్తితో దాడికి తెగబట్టం సంచలనంగా మారింది. బాంద్రాలో సంపన్నులు ఉండే ఏరియాలో అంత సెక్యూరిటీ మధ్య సైఫ్ ఇంట్లోకి దుండగుడు ఎలా వచ్చాడు? అంత క్రూరంగా ఎలా దాడి చేశాడు అనే ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి. గతంలో ప్రముఖులపై మాఫియా గ్యాంగులు దాడులకు పాల్పడిన ఘటనలను గుర్తు చేసింది. అయితే సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో క్రిమినల్ గ్యాంగ్ల ప్రమేయాన్ని తోసిపుచ్చుతున్నారు. మొత్తంగా ఈ ఒక్క ఘటనతో బాలీవుడ్ భయభ్రాంతులకు గురవుతోంది. బాంద్రాలో హై సెక్యూరిటీ పెట్టింది మహా సర్కార్.